శాంతియుతంగా సంప్రదాయబద్ధంగా సంక్రాంతి పండుగ జరుపుకోవాలని ఏలూరు జిల్లా కుక్కునూరు ఎస్ఐ రాజారెడ్డి సూచించారు. పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా బందోబస్తు పెంచినట్లు వెల్లడించారు. పండుగ పేరిట అసాంఘిక కార్యక్రమాలు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు. ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సంక్రాంతి సందర్భంగా మండలంలో కూడా ఎక్కడా కూడా ఈ సాంప్రదాయ ముసుగులో కోడి పందాలు నిర్వహించడానికి ఎక్కడా కూడా పర్మిషన్లు లేవు. మన గౌరవ హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం మా ఎస్పీ గారు కూడా దీని మీద మాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగిందండి. ఎక్కడా కూడా నిర్వహించడానికి వీల్లేదు. నిర్వాహకులందరినీ కూడా ఇప్పటి వరకు కూడా 46 మందిని మండలంలో బైండ్ అవుట్ చేయడం జరిగింది. కోళ్ళు కట్టే వాళ్ళని కట్టలేవాళ్ళని కానీ ఆర్గనైజ్ చేసేవాళ్ళు కానీ గతంలో కేసులు నమోదైన వారిని కూడా బైండ్ అవుట్ చేయడం జరిగింది. ఎక్కడైనా కానీ ఏదైనా జరిగితే మాత్రం ఇమీడియట్గా మేము వెళ్ళి రైడ్ చేసి వాళ్ళ మీద తగు చర్యలు తీసుకుంటాం. ముందుగా కుక్కునూరు మండల ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సంక్రాంతి సందర్భంగా మండలంలో కూడా ఎక్కడా కూడా ఈ సాంప్రదాయ ముసుగులో కోడి పందాలు నిర్వహించడానికి ఎక్కడా కూడా పర్మిషన్లు లేవు. మన గౌరవ హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం మా ఎస్పీ గారు కూడా దీని మీద మాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగిందండి. ఎక్కడా కూడా నిర్వహించడానికి వీల్లేదు. నిర్వాహకులందరినీ కూడా ఇప్పుడు Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.